ఇటీవల కాలంలో వరుసగా నెల్లూరులో జరుగుతున్న హత్యలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్ల అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జరుగుతున్న పరిణామాలపై సీరియస్ అయిన నేపథ్యంలో గత 2 రోజులుగా అర్ధరాత్రి దాటాక కూడా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, రౌడీలతో డీల్ చేసాం చాలా ఈజీ, లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం, ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం. రాజకీయ ముసుగు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేస్తానని మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. నేరం ఎవరు చేసినా అది నేరమే, వాళ్ళకి తప్పకుండా పనిష్ చేస్తాం. ఆదేశం నాకు నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏ ఎస్పీ అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని. విజయనగరం ఒకటి, నెల్లూరు ఒకటి. అక్కడ నేరాలే చేయరువాడు. అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు. హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు. హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు. గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు. అంత లీనియంట్గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతమైన రాష్ట్రమే. గత కొంతకాలంగా నెల్లూరు జిల్లా రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఈ మధ్యకాలంలో కనీసం హత్యలు పరంపర కొనసాగుతుంది పెద్ద స్థాయిలో. గత 6 నెలల నుంచి కూడా నెల్లూరులో రౌడీయిజం, గూండాయిజం, అలాగే గంజాయి, హైటెక్ వ్యభిచారం, రకరకాలటువంటి కేసులు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా దీనిపైన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సీరియస్ అయినట్టు సమాచారం. ఏదైతే నిన్న బస్సు ఘటన, ఒక డ్రైవర్ పైన, కండక్టర్ పైన దాడి చేసిన ఘటనలో కూడా పూర్తి స్థాయిలో సీఎం దృష్టికి పోవడంతో సీఎం పెద్ద స్థాయిలో హోమ్ మినిస్టర్ పైన, తర్వాత పోలీస్ శాఖ పైన తీవ్ర స్థాయిలో సీరియస్ అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గత ఆదివారం అర్ధరాత్రి పూట పోలీసులు పెద్ద ఎత్తున నెల్లూరు నగరం పూర్తి తమ ఆధీనంలో తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న అందరిపైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఏదైతే నైట్ అనవసరంగా బయటకు వచ్చి కూడా ఎవరైతే చర్యలు ఏదైతే పూర్తి స్థాయిలో తప్పు పనులు పూనుకుంటారో పూర్తి స్థాయిలో పోలీసులు సిద్ధమయ్యారు. గత మన హత్య, అలాగే నిన్న బస్సు కండక్టర్ పైన కూడా సీఎం పూర్తి స్థాయిలో సీరియస్ అవ్వడం పట్ల కూడా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనం ఏదైనా భద్రతా దృష్ట్యా, లోపాల దృష్ట్యా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మనం గంజాయిని కూడా పూర్తి స్థాయిలో అరికట్టలేని పరిస్థితుల్లో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా గంజాయిని అరికట్టే పరిస్థితిలో అదుపులోకి రాకపోవడం, అలాగే అర్ధరాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా పూర్తి ఎక్కువైన నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అన్నీ ఇప్పుడు నైట్ మనం అయితే ఈరోజు మనం అర్ధరాత్రి పూట 12 గంటలకు మనం ఇప్పుడు ఆంధ్రపూర్ బస్ స్టాండ్ వద్ద ఉన్నాం. పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు నెల్లూరు రూరల్ డిఎస్పీ, అలాగే నగర ఇన్ఛార్జి డిఎస్పీలు పూర్తి స్థాయిలో నగరాన్ని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకున్నారు. మొత్తం ఆత్మూరు బస్ స్టాండ్, అరుణాధపురం, ఏదైతే విఆర్ సెంటర్, ఆర్టీసీ బస్ స్టాండ్లో పూర్తి స్థాయిలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని ఆపేసి వాళ్ళ ఆధార్ కార్డులు కూడా వాళ్ళ వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నగరంలో కనిపించినా కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించి కూడా చర్యలు తీసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఏదైతే మనం అర్ధరాత్రి పూట ఆత్మూరు బస్ స్టాండ్ వద్ద ఉన్నాం, అదైతే 2 టౌన్స్ వేణుగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ని అడిగి ఇక్కడ నైట్ అర్ధరాత్రి పూట జరుగుతున్నటువంటి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో నెల్లూరు మొత్తం నగరాన్ని కూడా జల్లెడ పడుతున్న పోలీసులు పూర్తి స్థాయిలో కూడా తమ ఆధీనంలో తీసుకొని కూడా మొత్తం ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా కూడా వాళ్ళని విచారించి వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ వేలుముద్ర సేకరించి కూడా వాళ్ళ వివరాలు సేకరించేందుకు పెద్ద ఎత్తున
పోలీసులు కృషి చేస్తున్నారు. మన పక్కన ఏదైతే నవాపేట సిఐ వేణుగోపాల్ మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ చెప్పండి, నగరంలో పూర్తి ఇప్పుడు నైట్ అర్ధరాత్రి 12 అయింది. పూర్తి స్థాయిలో నగరం అంతా కూడా మీ ఆధీనంలో తీసుకొని జల్లెడ పడుతున్నారు. ఎలాంటి వ్యక్తులు మీకు తారసపడుతున్నారు? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముందుగా అందరికీ 9 టీవీ ఛానల్ ప్రజల ఛానల్కి మా పోలీసు తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే మాకంటే తప్పదు, నైట్ డ్యూటీలు చేయాలా, రాత్రి మీ అందరిని కాపాడటం కోసం మేము తిరుగుతూ ఉంటాం. కానీ మాతో పాటుగా మీరు కూడా సొసైటీకి ఏదో చేయాలన్న ఉద్దేశంతో అర్ధరాత్రి 1 గంటకు కూడా మీరు వచ్చారంటే చాలా సంతోషమైన విషయం. ఈ మధ్య అరుదుగా చూస్తూ ఉన్నాం. మెయిన్ ఏంటంటే నెల్లూరు ప్రజలకి, నెల్లూరు పోలీసు వారి తరపున విజ్ఞప్తి, మా ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు టౌన్ మొత్తం జల్లెడ పట్టడం జరుగుతుంది. అనవసరంగా రోడ్ల మీద తిరిగే వాళ్ళని, తాగి తిరిగే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిని తీసుకెళ్ళి స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఫైన్లు వేయటం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న చేసిన ఇంపాక్ట్ ఈరోజు కనిపించింది స్వయంగా. నిన్న ఏదైతే మొత్తం టౌన్ అంతా జల్లెడ పెట్టామో ఆ ఎఫెక్ట్ ఈరోజు కనిపిస్తూ ఉంది. అలా మాకు స్పెషల్ పార్టీ మా మేడం గారు ఇచ్చారు కాబట్టి ఆ స్పెషల్ పార్టీతో మేము చేయటం, వచ్చేవాళ్ళు పోయే వాళ్ళకి మనోధైర్యం కల్పించటం, కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళని జాగ్రత్తగా పంపించటం, అలానే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వచ్చే వాళ్ళని, అంతమంది అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళని ఇప్పుడు నమ్మకం, ఒక భరోసా కల్పిస్తున్నాం. పోలీసు ఉండారు, హ్యాపీగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనే నమ్మకం కల్పిస్తున్నాం. అలాగనే అనవసరంగా తిరిగే వాళ్ళందరికీ కూడా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాం నెల్లూరు పోలీసులు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ఎవరైనా సరే టౌన్లో రావాలన్నా, అనవసరంగా రావాలన్నా, తాగి తిరిగినా కూడా జైలుకు పంపించడం జరుగుతుంది. అలానే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే 10,000 రూపాయల ఫైను లేదా 6 నెలలు జైలు శిక్ష వేయటం జరుగుతుంది. ఇది ఒక్క రోజే కాదు జరిగేది, ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. టౌన్లో ఏ మూలన జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు, ఎలా జరుగుతుందో కూడా తెలియదు. నైట్ 10 గంటలు జరగవచ్చు, అర్ధరాత్రి 12 గంటలు జరగవచ్చు, తెల్లారి 4 గంటలకు కూడా జరగవచ్చు. ఇవన్నీ ప్రక్రియ మా యొక్క ప్లాన్ భాగం, మా మేడం గారి యొక్క ప్లాన్లో భాగం. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి మాకు పోలీసులు సహకరించవలసిందిగా మీ ఛానల్ ద్వారా కోరుచున్నాం. ఇది పరిస్థితి. అర్ధరాత్రి పూట ఎవరు బయటకు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో అనవసరంగా బయట తిరిగినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. టైం ఎప్పుడైనా సరే మేము పూర్తిగా 4 గంటలు కావచ్చు, లేదా అర్ధరాత్రి పూట కావచ్చు, ఏ టైంలో మేము తనిఖీలు చేస్తాం. ఎవరైనా కూడా బయటకు వస్తే మటుకు అనవసరంగా వాళ్ళకి ఇబ్బందులు పడతారు. ఎవరైనా కూడా ఇలాంటి తప్పుడు పనులు దిగినా, లేకపోతే అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా తెలిసినా కూడా వెంటనే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో గట్టి చర్యలు తీసుకుంటామని కూడా నవాపేట సిఐ వేణుగోపాల్ రెడ్డి 9 టీవీకి తెలిపారు. ఈరోజు నెల్లూరులో ఈ మధ్య కొంచెం ఆకతాయితనాలు ఎక్కువైనాయి. దాని మీద పోలీసులు నైట్ టైం కానీ డే టైం కానీ విజువల్ పోలీసింగ్ బాగా ఇంక్రీజ్ చేయడం జరిగింది. మన గౌరవులైన అనితా వేజన్ల మేడం గారు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ మరియు రూరల్ సబ్ డివిజన్లో పోలీసు అంతా విజువల్ పోలీసింగ్ చేస్తూ అర్ధరాత్రులు ఆకతాయిగా తిరిగే వాళ్ళని మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళని వీళ్ళందరి మీద కేసులు బుక్ చేశారు. అదేవిధంగా ఎవరైతే హ్యాబిచువల్గా ఈ గంజా తాగుతుంటారో, దాన్ని అమ్ముతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళందరి మీద కేసులు కట్టి పంపిస్తాం జరిగి. ఈరోజు నిన్న మా దగ్గర ఒక రౌడీ షీటరు మరియు 3 కలిసి ఒక అతను కొట్టి ఎక్స్టార్షన్ చేయకపోతే ఈరోజు ఒక 4 పంపించాం. 4th టౌన్లో ఒక 4. మొన్న జరిగిన బ్లేడ్ పెట్టి కోయటం కేసులో ఈరోజు 5 3 టౌన్లో పంపించారు. ఈ అరెస్టుల పర్వం ఇంతటితో ఆగదు. ఇక దినదిన ఎవరైతే రాంగ్ రూట్లో వెళ్తుంటారో వాళ్ళకి కఠినంగా శిక్షిస్తాం. ఇది ఆగే సమస్య లేదు. డెఫినెట్గా వాళ్ళు కంట్రోల్ కాకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఈ నేరాన్ని అరికట్టడం ఒక పోలీసు బాధ్యతే కాదు, అది అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు మీ ఇంట్లో పిల్లల్ని ఏ టైంకి వచ్చి నిద్రపోతున్నారా, 10 గంటలకల్లా వచ్చి నిద్రపోతానంటే డిసిప్లిన్గా బాగా అభివృద్ధి చెందుతాడు. అలా కాకుండా అర్ధరాత్రులు 2 గంటలకు 1 గంటకు వచ్చే రోజు వచ్చే పిల్లల్ని మీ పర్యవేక్షణ అవసరం. అట్లా గాడి తప్పితే మరి మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా కౌన్సిలింగ్ ఇచ్చి. నిన్న ఈరోజు ఇదే విధంగా ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే నైట్ అన్నెసరీగా రోడ్ల మీద తిరిగి ఈ చిన్న చిన్న నేరాలకు పాల్పడే వాళ్ళన్నింటినీ రెస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్. కాబట్టి ఇప్పటికే చాలామందికి అర్థమైంది
అన్నెసరీగా నైట్ తిరిగి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే, మీ పనులు ఏమైనా ఉంటే ప్రాపర్గా ఇంపార్టెంట్ ఉంటే వెళ్ళొచ్చు, చెప్పండి. అదేవిధంగా దానికి పోలీసు కూడా సహకరిస్తాం. అట్లా కాకోకుండా అన్నెసరీగా ఈ రోడ్ల మీద ఈ బర్త్డేస్ చేసుకోవటం, ఊరికే తిరగటం, ఈ అసాంఘిక కార్యకలాపాలు మాత్రం పాల్గొంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ నైటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, పీస్ఫుల్గా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కంటిన్యూ ఈ డ్రైవ్ జరుగుతూ ఉంటుంది. పీస్ఫుల్ అయ్యే దానికోసం అందరి ప్రయత్నం, అందరి సహకారం కూడా కావాల్సి ఉంటుంది. ఈరోజు వార్న్ చేస్తున్నాము. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటాం, విచారిస్తాం. నిన్న కూడా ఈ డ్రైవ్లో దొరికిన వాళ్ళందరూ కూడా కొంతమందిని పేరెంట్స్ని పిలిపించాం, వాళ్ళకు కూడా చెప్పాం, వాళ్ళ చేత అష్యూరెన్స్ తీసుకున్నాం మళ్ళీ ఫర్దర్గా ఇట్లాంటివి జరగకూడదని. ఇదే విధంగా వీళ్ళు కూడా కొంతమందికి తెలియజేసి అనవసరంగా నైట్ మూమెంట్ లేకుండా ఉంటే చాలా వరకు పీస్ఫుల్గా ఉంటుందని మా ఉద్దేశం. ఖచ్చితంగా 12 గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. అదేవిధంగా వైన్ షాప్లో అయితే 10 to 10 ఇది ఖచ్చితంగా పాటించేటట్టు చూస్తాం. తర్వాత ఏ ఒక్క 5 minutes అయినా కూడా ఒప్పుకునేది లేదు. ముందే చెప్పాం వాళ్ళకి కూడా, 12 గంటలకల్లా బార్ అండ్ రెస్టారెంట్ మీరు క్లోజ్ చేసేసి వెళ్ళిపోవాలి. లెక్కలు చూసుకోవాలా, ఏది చూసుకోవాలన్నా ముందే చూసుకోవాలని చెప్పేసి ఉన్నాం. ఈ వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో 9 TV రమణారెడ్డి, నెల్లూరు.